ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నాడు అనమాట స్టేజ్ పైకి. సో మీ బిగ్ క్లాప్స్. సో మన లెజెండరీ అప్లైన్ బికమింగ్ ట్రిపుల్ డైమండ్ లీడర్ మిస్టర్ రాజు మాగురుజీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. Thank you. Please sit down. Good morning. Very alerted team. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు కదా మీరు. రియల్ కనిపిస్తున్నది అన్నట్టు ఆ ఎగ్జైట్మెంట్ మీరు రెస్పాన్స్ ఇస్తుంటే. సో గ్రేట్ టీమ్. ఈరోజు మీ అందరూ మీ అప్లైన్ ఇందాక మంచి సెలబ్రేషన్ జరిగిపోయింది, దాంతోపాటు స్పీచ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, అవునా కదా. సో అలాంటి లీడర్స్కి నా తరపున స్పెషల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో వాళ్ళు ఏదో చెప్పేస్తారు మాటలు, సక్సెస్ కూడా తీసేసుకున్నారు, అవునా కదా. సో ఇంకా నేను వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. జస్ట్ కొన్ని థింగ్స్ చెప్పడం కోసం వచ్చాను. చెప్పనా, షేర్ చేసుకోవాలా మీతోటి. సో డైమండ్ అయ్యే ప్రాసెస్లో మేము చేసినటువంటి ప్రాసెస్ వర్క్ విషయం చెప్పడానికి వచ్చాను. రెడీయా మరి. సో ఈ సేఫ్ షాప్ కోసం చెప్పడానికి మాత్రం వచ్చాం, కానీ బయట దాని కోసం చెప్పడానికి రాలేదు. ఎందుకోసం అంటే బయట దాని కోసం మేము ఎక్కువ చెప్పినా కానీ ఒక హనుమంతుని ముందు కుప్పు గంతలు వేసినట్టే అయిపోతుంది, అవునా కదా. కోతి కుప్పు గంతులు వేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు ఉన్నారు నాకంటే, ఏజ్ పెద్ద కాబట్టి, అవునా కదా. సో కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేను. ఓన్లీ సేఫ్ షాప్ ఏం చేసినాం, ఏ విధంగా సక్సెస్ వచ్చింది, ఆ పాయింట్ షేర్ చేసుకుంటా. రెడీయా. సో కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు రాజు. ప్రాపర్ వచ్చేసి రమాయంపేట్, మెదక్ డిస్టిక్, ఫ్రమ్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ. సో బిజినెస్ బిఫోర్, సో అందరూ నార్మల్గానే స్కూల్కి వెళ్ళిపోతాం, ఆ తర్వాత +2 చేస్తాం, 10 తర్వాత +2 చేయలేం, +3 చేసినాం, దాని తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. రియల్గా చెప్పాలంటే బీటెక్ పంపించే ముందు మా పేరెంట్స్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు చాలా ఎగ్జైటింగ్గా పంపించారు. ఇక్కడ వెళ్ళడంతో మన ఫ్యామిలీ ఈ స్థాయికి వెళ్ళిపోతుంది, నీ మిన్నే హోప్ ఉంది ఫ్యామిలీ మొత్తం, నువ్వు చేంజ్ చేయాలి, అదేదే మాటలు చెప్పేస్తున్నారు. ఓకే మంచిది, నన్ను చదివిపిస్తున్నారు కదా, నేను చేపిస్తా అని చెప్పి అనుకున్నాను. ఆ హోప్స్తో బీటెక్లో అడుగు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అంతా హోప్స్ ఆ విధంగానే ఉన్నాయి. సరే సెకండ్ ఇయర్, సో థర్డ్ ఇయర్ వరకు అలాగే ఉంది. బట్ ఫోర్త్ ఇయర్లో మాత్రం భయం పుట్టుకొచ్చేసింది. ఎందుకోసం అంటే మా సీనియర్స్ని చూస్తున్నాను ఆఫ్టర్ బీటెక్ తర్వాత. సో వాళ్ళు సర్టిఫికేట్లు పట్టుకొని ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, జాబ్స్ లేవు, అవునా కదా. సో జాబ్స్ లేవని ఎలా తెలిసింది మరి నాకు అని చెప్పి అంటే, ఒకరోజు సిచ్యువేషన్ అన్నట్టు మా బ్రదరు పాషమల్ల ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాడు. వర్క్ చేస్తూ ఒకరోజు క్యారేజ్ మర్చిపోతే నేను క్యారేజ్ చేయడానికి వెళ్ళానంటూ. క్యారేజ్ చేయడానికి వెళ్తే అక్కడ క్యారేజ్ ఇస్తూ రిటర్న్ అయ్యే టైంలో సో మా సీనియర్స్, మా కాలేజీలో అయిన సీనియర్సే బ్యాగ్లో ఒక 30-40 రిజ్యూమ్ పెట్టుకొని ప్రతి కంపెనీలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అడిగినా నేను, అన్న ఏందన్నా ఈ విధంగా ఇస్తున్నారు అని చెప్పి అంటే, సో జాబ్స్ కోసం రానడు. అరే మా కాలేజీ సీనియరు ఈ విధంగా జాబ్స్ అడుక్కుంటున్నారా బయటకు వెళ్ళిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏదో స్థాయికి వెళ్తాం, పర్సంటేజ్ ఎంత అని చెప్పి మంచి బెటర్ పర్సంటేజ్ చెప్తున్నాడు. ఏంది సిచ్యువేషన్, అప్పుడే భయం పుట్టేసింది నాకు. అరే నన్ను ఏదేదో అనుకుంటున్నారు మా ఫ్యామిలీలో, అది చేయనేమో అని చెప్పి భయం పుట్టేసింది. మీకు కూడా ఉంటుందా ఉండదా, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవు ఫ్యామిలీలో. సేమ్ నాకు కూడా అలాగే అండి, భయం పుట్టేసింది. సో ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అలాంటి టైంలోనే భగవంతుడు మంచి అవకాశం, సేఫ్ షాప్ లాంటి ఆపర్చునిటీ మల్లయ్య గురూజీ మా బ్రదర్ ద్వారా నా దగ్గర తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. సో ప్లాన్ చూసాము, చెప్పాను మీకు ఆల్రెడీ, డైమండ్ ఫంక్షన్ మీద షేర్ చేసుకున్నాను. సో ఒక పాయింట్ తోటి నేను బిజినెస్ రావడం జరిగింది. బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతో అమౌంట్ ఖర్చు అయిపోయింది, కానీ లైఫ్ అయితే సెట్ కాలేకపోయింది, అవునా కదా. సో పర్సంటేజ్ బాగానే ఉన్నాయి, బట్ ఏం రాలేకపోతుంది. సో ఆ బీటెక్ కంప్లీట్ కానీ ఎంతో కొంత డబ్బు ఖర్చు అయింది. ఇది ఒక కోర్స్ అనుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎంతోమంది బీటెక్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జావా, C++, ఒరాకిల్, గ్రూప్ కోచింగ్, బ్యాంక్ కోచింగ్, ఎన్నో కోచింగ్ సెంటర్ల చుట్టూ వెళ్తున్నామా లేదా. సో ఎందుకోసం వెళ్తున్నాం, జాబ్ కావాలి కాబట్టి, ఫ్యామిలీని పోషించాలి కాబట్టి, అవునా కదా. సో అలాంటి సిచ్యువేషన్లో వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే ఎన్నో కోచింగ్ సెంటర్ డబ్బులు పెడుతుంటాం కదా, ఇది కూడా కోచింగ్ లాగా ఒక కోర్స్ అనుకొని చేద్దాం, ఒక 4 ఇయర్స్ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. రాక్ అండ్ రోల్ ఏం జరగలేదు స్టార్టింగ్ డేస్లో, అంతా నెగిటివ్, అవునా కదా. సో ఎక్కడ వెళ్ళి ప్లాన్ చెప్పినా కానీ, సో కొన్ని సిచ్యువేషన్స్ అన్నట్టు ల్యాప్టాప్ తీసుకెళ్ళి ప్లాన్ చెప్తుంటే అంతా చెప్పిన తర్వాత
బాగుంది, సూపర్ ఉంది, నువ్వు ఇదే పని చేస్తావా ఇంకేదైనా చేసుకుంటూ చేస్తుంటే ఇదే పని చేస్తా అని చెప్పి అంటే ఇది చేయకు, వేరే పని చేసుకుంటూ చేయి. ఉల్టా నాకు సజెషన్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. అరే ఇదేదో పెద్ద బిజినెస్ వీళ్ళకి చెప్పామని చెప్తుంటే నాకే రిటర్న్ సజెషన్ ఇస్తారు. మీకు జరిగిందా లేదా? అలా జరుగుతుంటుంది. నువ్వు ఇదే ఒకటే పని చేస్తున్నావా ఇంకా వేరే పని చేసుకుంటూ చేస్తున్నావు అడిగిరు నాకు. లేదు సార్ నేను ఇదే నమ్ముకొని చేస్తున్నాను, ఇందులో లైఫ్ ఉందని చెప్పి అంటే లేదు చిన్నవాడు కదా నీకు తెలియదు చాలా ఉన్నాయి, సో ఏజ్ బార్ అయిపోయింది చూసి జుట్టు తెల్లబడ్డది, మస్తుగా వచ్చినాయి కంపెనీలు, ఇవన్నీ వేస్ట్ నడవాయి అని చెప్పి అన్నారు. నేను మాత్రం యాజ్ పర్ కంపెనీ ప్రకారం ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్నాం అన్నట్టు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే మంచిది. వాళ్ళు ఏదో నెగిటివ్ అంటే కొద్దిగా బాధ అనిపిస్తుండే. సో మళ్ళీ రావడం, అప్లైన్తో మాట్లాడడం, ఈ విధంగా జరిగిందని చెప్పడం, అప్లైన్తో షేర్ చేసుకుంటే అప్లైన్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం, అవునా కదా? సో ఆ విధంగా చేయడంతో ఓకే గురించి చేస్తాను బాగుంటుందని చెప్పి అనుకోవడం, సో చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో రిజల్ట్ రాలేదు స్టార్టింగ్ డేస్లో, అయినా కానీ కంటిన్యూ నిలబడి చేస్తున్నాము. చేస్తూ ఈరోజు సో మీకు లాగానే సిల్వర్ కంప్లీట్ అయిపోయింది, గోల్డ్, పర్ల్, టొపాస్, ఎమరాల్డ్, రూబీ, రీసెంట్గా మీ అందరి ముంగట డైమెన్షిప్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో ఒకరోజు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెరీ మామూలు పొజిషన్లో ఉండే ఈరోజు మంచి స్థాయికి తీసుకెళ్ళగలుగుతున్నాం అన్నట్టు ఈ సేఫ్ షాప్ ద్వారా. సో థ్యాంక్స్ టు సేఫ్ షాప్ కంపెనీ. థ్యాంక్ యూ. సో ఈ సేఫ్ షాప్ కోసం ఏ విధంగా కష్టపడడం, ఎలా సక్సెస్ జరిగిందని, సో మనం ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టడంతో రిజల్ట్ ఎలా వస్తాయని ఒక చిన్న స్టోరీతో షేర్ చేసుకుంటా. రెడీయా మీరు స్టోరీ వినడానికి? ఓకే. సో మీ పర్మిషన్ దొరికింది కాబట్టి షేర్ చేసుకుంటా. రెడీయా? రైట్, థ్యాంక్ యూ. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి బిజినెస్ పరంగా కాదు, మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అక్కడిక్కడ వెళ్తుంటారు, సరదాగా నైస్ ఫ్రెండ్స్ అన్నట్టు వెళ్తుంటారు. సో నైట్ టైం ఆకలి అయిపోతుంటే వాళ్ళ దగ్గర బ్రెడ్స్ ఉంటాయి అన్నట్టు, రొట్టె ముక్కలు ఉంటాయి అన్నట్టు తినడానికి. నైటు అదే అన్నట్టు డిన్నర్. ఒక వ్యక్తి దగ్గర 5 బ్రెడ్స్ ఉంటాయి, ఒక వ్యక్తి దగ్గర 3 బ్రెడ్స్ ఉంటాయి అన్నట్టు. 3 ఉంటాయి అన్నట్టు రొట్టె ముక్కలు. సో వాళ్ళు అనుకుంటారు అన్నట్టు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కదా, డివైడ్ చేసుకుందాం 4 అని చెప్పి అనుకుంటారు తినడానికి. ఆ మధ్య గ్యాప్లో ఇంకో ఫ్రెండ్ వచ్చేసాడు. అరే మేము ఇద్దరం ఉన్నాం, 3 తీసుకుందాం అనుకుంటే ఇంకొకరు యాడ్ అయిపోయారు. ఎలా అని చెప్పి పరిచయం అయిపోతున్న టైంలో ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఉన్న వ్యక్తి ఒక సజెషన్ చేసినట్టు, సో నీ దగ్గర 3 ఉన్నాయి, నా దగ్గర 5 ఉన్నాయి, మొత్తం కలిపేద్దాం. ఎన్ని అవుతున్నాయి? 8 అవుతున్నాయి. ఈ 8ని ఒక్కొక్క పీస్ని 3 డివైడ్ చేద్దాం. ఎన్ని అవుతుంటాయి? 8 × 3 ఎన్ని అవుతుంటాయి? 24 పీసెస్ అవుతాయి. 24 పీసెస్ అయినాయి అనుకో, మీకొక 8 నాకు ఒక 8 అని చెప్పి ఆ విధంగా ఒక పర్సన్ చెప్పిండు. ఓకే మీరు చెప్పింది బాగుంది, సూపర్ సరే అని చెప్పి షేర్ చేసుకున్నారు, తీసేసుకొని తినేసి హ్యాపీగా అయిపోయింది. హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ థర్డ్ పర్సన్ ఎంటర్ అయినటువంటి ఫ్రెండు, సో మీరు నాకు మంచి ఫుడ్ ఇచ్చారు, తిన్నాను, అయిపోయింది, బట్ నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది. ఏంది ఆ గిల్టీ ఫీలింగ్ అంటే, మీరు ఇచ్చారు నేను తిన్నా కానీ నేను మీకేమి ఇవ్వలేకపోయినాను, నా దగ్గర ఒక 8 నాణాలు ఉన్నాయి, మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఇచ్చిండు. ఇప్పుడు ఈ 8 నాణాలు వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి, అవునా కదా? సో షేర్ చేసుకునే ప్రాసెస్లో ఇంకో ఫ్రెండ్ అంటున్నాడంటే నాకు 4 ఇయ్యు, మనం చిన్నప్పటి నుంచి అలాగే వేసుకుంటాం కదా 4 అని చెప్పి అంటున్నట్టు. ఇతనేమో ఒక పర్సన్ ఒప్పుకోవట్లేడు, ఎందుకు 4 ఇస్తాను, నేను 5 తీసుకుంటా, ఎందుకంటే నేను 5 ఇచ్చాను కాబట్టి అని అంటుండు. ఇతనేమో 3 అని చెప్పి అంటుండు. లేదు నాకు సమానంగా అన్నాడు. 6, 2 అవుతుంది. సో ఇలా కాదు, సమాధానం దిగి దొరకాలంటే ఒక రాజు దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఉన్న రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు కూడా అర్థమవుతలేదు, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినా కానీ అలా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతలేరు. సో ఏం చేద్దామని చెప్పి నైట్ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయిండు. నాకు మీకు రేపు చెప్తా సమాధానం వెళ్ళిపోయిండు. రేపు చెప్తామని సమాధానం వెళ్ళిపోయిండు. నైటు గాడ్ వచ్చేసిండు, రాజుకి గాడ్ వచ్చేసిండు దేవుడు. అడిగిండు అన్నట్టు, ఏం చెప్పు రాజు, ఏం ఇద్దామనుకుంటున్నావు వాళ్ళకి తీర్పు అంటే ఒకటే చెప్పేసినట్టు, సో 6, 2 ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. నీకేమన్నా బుద్ధి ఉందా? అలా చేస్తావా? అదేమన్నా కరెక్టేనా నువ్వు చెప్పేది? అట్లా చేయకూడదని చెప్పి ఇంకా తిట్టేసిండు ఫుల్గా. అయితే ఇంకా నెక్స్ట్ అన్నాడు ఆ రాజు చేంజ్ చేసేసి 5-3 ఇస్తాను ప్రాసెస్ ప్రకారంగా అన్నాడు. 5-3 ఎట్లా ఇచ్చేస్తావు, నీకు బుద్ధి లేదని చెప్పి ఇంకా తిట్టడం స్టార్ట్ చేసిండు. నువ్వు వెళ్ళి అలాగే రేపు మార్నింగు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తావు అంటే ఆ నాణేలు 7 ఒకరికి, 1 ఒకరికి అన్నాడు. 7 ఒకరికి 1 నాకైతే మంచిగా అనిపిస్తుంది, నేను చెప్తున్నాను ఇది చేసే అని చెప్పి అన్నాడు. ఆ రాజుకు కూడా ఏదో ఆలోచన వచ్చింది, ఓకే అనిపించింది, ఇచ్చేసేయండు. సో ఇచ్చే ప్రాసెస్లో అడుగుతున్నానట్టు వాళ్ళు, నాకు ఒకటే ఎందుకు ఇచ్చినావు, దానికి 7 ఎందుకు ఇచ్చినావు, గొడవ జరుగుతుంటాయి కదా. సో గొడవ జరుగుతున్న టైంలో ఇట్లా చెప్తున్నట్టు భగవంతుడిని నిన్న నాకు కలిసిండు, ఒకరికి 7 ఒకరికి 1 ఇమ్మన్నాడు. ఎందుకోసం ఇమ్మన్నాడు అంటే నీ దగ్గర 3 ఉండే కదా, 3ని 3 డివైడ్ చేసి ఎన్ని పీసెస్ వచ్చినాయి? 9. 9లో నువ్వు 8 తిన్నావు, ఒకరికి ఇచ్చేసినావు అతనికి 1 పీస్.
నెక్స్ట్ ఇతని దగ్గర వచ్చేసి 5 ఉండే. 5ని 3గా డివైడ్ చేస్తే ఎన్ని అయినాయి? 15. 15లో నువ్వు 8 తిన్నావు, 7 అతనికి ఇచ్చేసిండు వేరే వ్యక్తికి. సో ఇచ్చింది ఎన్ని అవతల వ్యక్తికి? 7 ఇచ్చిండు. నువ్వెన్ని ఇచ్చినావు? 1 ఇచ్చినావు. సో 7 ఇచ్చిన వాళ్ళకి 7 నాణాలు, 1 ఇచ్చినకి 1 నాణం అన్నాడు. థ్యాంక్ యూ. ఈ స్టోరీ అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటారేమో కానీ స్టాప్, ఇంతటితో అయిపోయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనుకుంటున్నాడు చాలామంది నేను మంచిగా చేస్తున్నా, నాకు రాలేకపోతుంది, నేను ఇంత చేస్తున్నా, అది ఇది అని చెప్పి అనుకుంటారు. చెక్ రాలేకపోతుంది, అది రాలేనుకుంటారు. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 7 ఇచ్చింది కాబట్టి 7 వచ్చేసింది. భగవంతుడు ఇచ్చిండా లేదా? 1 ఇచ్చింది కాబట్టి 1 ఇచ్చేసిండు భగవంతునికి. ఈరోజు నీ వర్క్ ఎంత ఇస్తే అంత చెక్ వచ్చేస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ. మీ వర్క్ 2000 అనుకో చెక్ వస్తుంది, 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, బట్ నువ్వు ఇచ్చిన వరకు 2,000 వరకే ఇచ్చినావు. నువ్వు ఏది ఇస్తే నీకు రిటర్న్ ఆ విధంగా వస్తుంది. అది మన నుంచి కాదు, ఫ్రమ్ గాడ్. అవునా కదా? సో కాబట్టి మీరు ఇవ్వడానికి ప్రయత్నం ఇవ్వండి టీంకి. సో వర్క్ విషయంలో కావచ్చు, వాళ్ళని కేరింగ్ తీసుకునే విషయంలో కావచ్చు, మీటింగ్ విషయంలో కావచ్చు, కొన్నిసార్లు టీముకి ఖర్చు చేయాల్సిన విషయంలో నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీకు రిటర్న్ వస్తుంది. సో కాబట్టి మనం ఇవ్వడానికి ఫస్ట్ ముందు అడిగేసినామంటే భగవంతుడుగా రిటర్న్స్ ఇస్తాం. మరి ఇద్దామా? మరి బాగుందా స్టోరీ? సో ఓవరాల్గా చెప్పాలి ఏంటంటే, మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మనం చేయకుండా నాకు ఇంతే వచ్చింది అంతే వచ్చింది అని బాధపడకుండా కూర్చుంటే కాదన్నట్టు. మనం ఇచ్చేదాన్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా సార్? సో ఈ వర్క్ చేసే విధానం కూడా మనస్ఫూర్తి చేయాలి. మనస్ఫూర్తి చేయకపోతే కూడా రిజల్ట్ రాదు. రియల్ అండి, మేము ఈరోజు బిజినెస్ సక్సెస్ అయిపోతున్నాం, ఇంతమంది చెప్తున్నారు అంటే కారణం ఏంటంటే మనస్ఫూర్తి చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతున్నాం. అవునా కదా? సో ఊరికే చేసింటే సక్సెస్ కాము. చాలా పెద్ద ప్యాకేజీ సేఫ్ షాప్ కంపెనీలో. అవునా కదా? బయట 15,000 20,000 జాబ్కు నువ్వు నార్మాలిటీ చేసినా సరిపోతుందేమో, కానీ ఈ బిజినెస్లో ఇన్కమ్ రావాలంటే మనస్ఫూర్తి చేయాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, మన రిటర్న్ మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మనస్ఫూర్తి ఎలా చేయాలి మరి? ఇది కూడా చిన్న స్టోరీ చేసుకుంటారు. రెడీగా? రైట్. ఒక రోజు ఏమైపోయిందంటే, ఒక బిల్డర్ అన్ని ఇల్లు కట్టిస్తుంటాడు కదా. అన్ని ఇల్లు కట్టిస్తున్న టైంలో సో మంచి మేస్త్రి దొరికిండు ఆ బిల్డర్కి. ఇల్లు కట్టిస్తాడు, ఎన్ని చెప్తే అన్ని కట్టిస్తున్నట్టు. సో ఆ మేస్త్రి అంటానంటూ నేను రిటైర్మెంట్ అయిపోతాను, సో ఇక నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాతో కాదు అని చెప్పి అంటాడు. సో రిటైర్మెంట్ అయితే అంటున్నావు కదా, నేను కొద్దిగా వేరే ఇల్లు పట్టుకున్నాను అక్కడ, అది ఒకటి కంప్లీట్ చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. సరే మంచిదే అని చెప్పి అన్నాడు, పట్టుకున్నాడు. ఇంట్రెస్ట్ లేదు అసలు మేస్త్రికి చేయడానికి, ఏదో నామమాత్రంగా వేసేసిండు ఇల్లు. సరిగ్గా సిమెంట్ కలిపే దగ్గర ఇంట్రెస్ట్ లేదు, ఇసుక కలిపే దగ్గర ఇంట్రెస్ట్ లేదు, ఏది కలిపే దగ్గర ఇంట్రెస్ట్ లేకుండా వేసేసిండు ఆ పని. ఓకే మంచిది, ఇల్లు అయితే పర్ఫెక్ట్ అయిపోయింది, కంప్లీట్ చేసి ఇచ్చేసిండు. ఒకరోజు ఆ బిల్డర్కి కీ హ్యాండ్ ఓవర్ చేయడం కోసం వెళ్ళిండు. సో మీరు ఇచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, ఇక కీ తీసుకో అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఏమైపోయిందంటే, సో థ్యాంక్ యూ, నేను చెప్పినందుకు మంచిగా వర్క్ చేసి ఇచ్చాను. సో నేను చెప్పిన లాస్ట్ మూమెంట్లో కూడా నా కోసం ఏమి అనుకోకుండా వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 15 సంవత్సరాలుగా నా దగ్గర వర్క్ చేసినావు కదా మేస్త్రిగా, ఆ మేస్త్రిగా నా దగ్గర 15 సంవత్సరాలు వర్క్ చేసినందుకు నా తరపున ఈ గిఫ్ట్ అండి, ఇక మీకు ఇల్లు మీకే ఉంచుకోండి అని అనిస్తాడు. థ్యాంక్ యూ. ఇల్లు గిఫ్ట్ చేసి అనుకుంటాడు, అరే ఎన్నెన్నో ఇల్లు మంచిగా కట్టేసిన, అరే ఈరోజు నాకు ఇచ్చిండికి నా ఇల్లు నేను సరిగ్గా కట్టుకోలేకపోయినా, ఈ విషయం ముందే తెలిసి ఉంటే మంచిగా కట్టుకున్నట్టని కదా అని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు. సో మనం ఈ బిజినెస్లో కూడా చాలా మనస్ఫూర్తి చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా సార్? సో చెప్పే ప్రతి ప్లాన్ కావచ్చు, మాట్లాడే మనిషి ఎఫ్ఐ కావచ్చు, సో ట్రైనింగ్ కావచ్చు, ఎనీథింగ్ అండి. సో అదే నీకు ఆ పర్సన్ తోటే టర్నింగ్ కావచ్చు పాయింట్, నీ బిజినెస్ లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్ పర్సన్ దొరకచ్చు. కాబట్టి మనస్ఫూర్తి చేయాలి. మనం ఎంత మనస్ఫూర్తి చేస్తే అంత. ఇప్పుడు ఆ మనిషి బాధపడతా లేదా? ఆ మనిషి ప్లేస్లో మీరుంటే మీరు కూడా బాధపడతారు. అవునా కదా? సో ఈ ఇంట్లో ఉన్నాను, నార్మల్ కట్టుకున్నాను, ఏమైపోతుందో అని భయం ఉండిపోతుంది. అవునా కదా? సో మీరు మనస్ఫూర్తి చేయకుండా బిజినెస్ని చేసుకుంటూ వెళ్తే కూడా మీ లైఫ్ స్టైల్, మీ డైమండ్ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తి చేద్దాం సార్, హార్డ్ వర్క్. సో ఆటోమేటిక్గా మనకి భగవంతుడు ఇవ్వాల్సినవి ఆటోమేటిక్గా రిటర్న్స్ ఇస్తుంటాడు అన్నట్టు. చేద్దామా మరి? రెడీగా? సో కొన్నిసార్లు రిజల్ట్ రాకపోవచ్చు, ఈవెన్ మీకే కాదు, ఈరోజు మేము స్టేజ్ మీద మాట్లాడుతున్నాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, బట్ మాకు కూడా ఒకరోజు రిజల్ట్ రాలేదు. బట్ నిలబడి చేసినాం అన్నట్టు, ఓపికతో ఉండాల్సి వస్తుంది. సో జస్వీర్ మహాగురుజీ కోసం చెప్పచ్చు ఓపిక అంటే. 2.5 years గోల్డ్ లెవెల్లో ఉన్నాడు జస్వీర్ మహాగురుజీ. 2.5 years గోల్డ్ లెవెల్లో ఉండి బిజినెస్ చేస్తున్నాడు. ఒకే ఒక పర్సన్ తగిలిండు, ఆ పర్సన్ తగలడంతో జస్ట్ 1 yearలో డైమండ్ అయిపోయిండు. సో థ్యాంక్ యూ.
2.5 years గోల్డ్ 250 టీమే ఎక్కువనా తక్కువనా? చాలా తక్కువ చెప్పాలంటే, అవునా కదా? ఈ రోజుల్లో 1 monthలో కూడా వేసి ఇందాక భూపాలరెడ్డి షేర్ చేసుకున్నాడు, ఒకటే మంత్లో 124, 110 అని చెప్పి అన్నాడు, అవునా కదా? సో అలాంటిది 2.5 years గోల్డ్ లెవెల్ అంటే చాలా పెద్ద అది అన్నట్టు. సో లేటుగా అయిపోయింది అన్నట్టు. అలాంటి టైంలో ఓపికలు తగ్గిపోతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నట్టు దగ్గరికి. సో అవన్నీ పట్టించుకోకుండా కంటిన్యూగా ఫోకస్ చేసిండు జస్వీర్ మహాగురుజీ. చేయడంతో ఒక మంచి పర్సన్ రావడం జరిగింది. అతని కష్టాన్ని చూసి భగవంతుడు ఒక మంచి పర్సన్ని ఇవ్వడం జరిగింది. సో అతనే మన రాయల్ టైగర్ టీం యొక్క ఫౌండర్ లీడర్ మిస్టర్ వికాస్ కుమార్ యాదవ్ మహాగురుజీ. థ్యాంక్ యూ. సో ఆ విధంగా మనము రిజల్ట్ వచ్చినా రాకుండా స్టాండ్ బై ఉండేసి చేస్తే మాత్రం 100%గా డైమండ్ అయి తీరుతామండి. అయిదామా మరి? నిలబడదామా మరి? సో ఈ సక్సెస్ జర్నీలో చేస్తూ డైమండ్ కంప్లీట్ అయిపోయి అచీవ్మెంట్స్ పరంగా చెప్పాలంటే బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్లో ల్యాప్టాప్ తీసుకున్నాము. అది కూడా ల్యాప్టాప్ ఎలాంటిదంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది, డెల్. సో ఆ ల్యాప్టాప్ కోసం చిన్న స్టోరీ ఇది అన్నట్టు. ఒక ప్లాన్కి వెళ్ళి చెప్తాం కదా, బయటకు వెళ్ళి చెప్తే ఒకటే ప్లాన్కి వస్తుంది ఆ ఛార్జింగ్, తర్వాత మళ్ళీ రాదు. అర్థమవుతుందా? ఒకటే ప్లాన్కి వస్తుందన్నట్టు ఆ ఛార్జింగ్, తర్వాత రాదు. భయం అవుతుండే, బయటకు వెళ్ళి ప్లాన్ చెప్తుండే, అరే ఇది అయిపోతుంది మళ్ళీ ఎక్కడ చెప్పాలని చెప్పని, ఎక్కడ ఇంట్లో చెప్తే బాగుండు అనుకుంటోని. సో ఆ విధంగా ఉంటుండే. తర్వాత మళ్ళీ బిజినెస్ పెరుగుతూ మంచి ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. దాని తరపున నెక్స్ట్ వచ్చేసి పెద్ద ల్యాప్టాప్ అంటే డ్రీమ్ అండి, 90,000 పెట్టేసి యాపిల్ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది, యాపిల్ మ్యాక్బుక్ ప్రో. థ్యాంక్ యూ. ఒకరోజు ల్యాప్టాప్ కొనే బ్యాక్గ్రౌండ్ లేదు, ఈరోజు ల్యాప్టాప్ 90,000 వచ్చేసిందా రాలేదా? ఈ విధంగా అచీవ్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఫోన్ విషయం చెప్పుకుంటే చిన్న ఫోన్ వాడటం శాంసీ, అప్పట్లో అయినారా మీరు శాంసీ? పెద్ద శాంసంగ్ బ్రాండ్ కూడా కాదు, చిన్న కీప్యాడ్ మొబైల్ శాంసీ వాడటం ఈరోజు. సో బిజినెస్ చేసి వచ్చిన అమౌంట్ తోటి 1,02,000 పెట్టేసి ఐఫోన్ X తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కారు రావడం జరిగింది. సో మా గురుజీ వాళ్ళు గైడెన్స్ తోటి ముందుకెళ్తున్నాం. కొద్ది రోజుల్లో నా డౌన్ లైన్కి ఫస్ట్ ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి 1 crore పెట్టేసి హైదరాబాద్లో ఇల్లు తీసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. సో ఈ అచీవ్మెంట్స్ వస్తున్నాయంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి, ప్రాసెస్ ప్రకారంగా వస్తాయి. ఓవర్ నైట్లో మాత్రం రావు సార్. అర్థమవుతుందా సార్? ఓవర్ నైట్లో రావు, స్టెప్ బై స్టెప్ వస్తాయి. కాబట్టి నిలబడి ఉండి చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఒకరోజు ఏమైపోయిందంటే, సంగీత విద్వాంసులు అంటే తెలుసు కదా మీకు, సంగీత విద్వాంసులు అంటే ఒక మంచి పర్సన్ ఉన్నాడు. అలా ఒక ఏరియాలో వచ్చి సంగీతం చేసినంటే మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టేస్తారు అన్నట్టు, చాలా ఫిదా అయిపోతారు, ఏముంటే అది ఇచ్చేస్తారు. అలా చూసి ఆ విధంగా చేస్తున్న టైంలో ఒక పర్సన్ ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఆ మనిషిలా కావాలనుకున్నాడు. ఆ మనిషిలా కావాలనుకుంటే అతను ఏం చేస్తాడంటే కోచింగ్ ఇస్తుంటారు, మిగతా స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తుంటారు అన్నట్టు. కోచింగ్ ఇస్తుంటే సో నువ్వు ఫస్ట్ ఇప్పుడు మంత్లో అయిపోవని చెప్పి అంటే అతను ఏమంటాడంటే, లేదు నేను తొందరగా నేర్చేసుకోవాలి, మీలాంటి బ్లెస్సింగ్స్ నాకు రావాలని చెప్పని. సో ఆల్రెడీ కోచింగ్ నేర్చుకుంటూ 6 months కంటిన్యూ అయిన వాళ్ళ బ్యాచ్లో కూర్చుంటాడు. ఫస్ట్ మంత్ బ్యాచ్ కాకుండా 6 months బ్యాచ్లో కూర్చుండిపోతాడు ఆ మనిషి. సో 6 months బ్యాచ్లో కూర్చున్న తర్వాత నేర్చేసుకుంటాడు. ఏదో విధంగా బయటకు వచ్చేసి అతను కూడా సంగీతం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం కోసం అక్కడికి వెళ్తాడు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకున్న వ్యక్తికి ఏమో అన్ని డబ్బులు ఇవ్వడము, క్లాప్స్ రావడం ఈ విధంగా జరిగింది. ఇతను వెళ్ళేసి కచరీ చేయడంతో చెప్పుల వర్షం కురిపించేసారు. సో ఆ మనిషికి సక్సెస్ కావాలి, ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు మనిషిని, అవునా కదా? సో బట్ ఏ విధంగా చేస్తున్నాడంటే ఓవర్ నైట్లో అయిపోవాలని చెప్పి ఆ విధంగా ఉంది, అవునా కదా? అలా కాకుండా స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ మంత్లో కోచింగ్ సెంటర్లో ఉండి, సెకండ్ థర్డ్ ఆ విధంగా వెళ్ళి ప్రాసెస్ ప్రకారంగా పోయి ఉంటే అతను కూడా మంచి ఆ విధంగా ఏవైతే ఆశపడుతున్నారో దొరికేటి, అవునా కదా? సో మనం కూడా ఈ బిజినెస్లో మీరు ఆశపడుతున్నారా లేదా? మీకు కావాలా లేదా? డైమండ్, ఇల్లు, కారు, ఎవ్రీథింగ్ కావాలి. సో ఇవి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారంగా మీ దగ్గరకు వస్తాయి, నిలబడి చేసుకుంటే సరిపోతాం మనం. ఓకేనా సార్? చేద్దాం మరి. సో ఇన్ని రోజులు మనం చేస్తున్నది బయట జాబ్లో చేస్తున్నాం. సో నరేష్ ఇందాక చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏముండాయని చెప్పని, అవునా కదా? కంప్లీట్ వర్కింగ్ ప్రాసెస్. సో కొద్ది రోజుల తర్వాత నాకు ప్రగతిపథ్ బుక్ చదువుతుంటే ఒక చిన్న పాయింట్ తెలిసింది, మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. రెడీగా? ఇన్ని రోజులు మనకు ఇన్కమ్ ఎందుకు తక్కువ వచ్చింది? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అన్నట్టు. సేఫ్ షాప్ పరంగా 3 to 4 yearsలో ఇంత పెద్ద లైఫ్ స్టైల్ ఎందుకోసం వస్తుంది? చిన్న క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. ఉంది ఎందుకోసం వస్తుంది అంటే కారణం ఒకటే ఏం లేదు సార్, సింపుల్. బయట మనం 8 hours వర్క్ చేస్తాం, ఆ రోజు 500 ఏమో దొరుకుతుంది. మీ శాలరీ 20,000 రావాలంటే 30 into 8 hours ఎన్ని అవుతుంది? 240 hours.
240 అవర్స్ మీకు వర్క్ జరిగితే మీకు వచ్చే అమౌంట్ 25, 30, 40,000 అమౌంట్ వస్తుంది, అవునా కదా? 240 అవర్స్ మీకు 1 డేలో అయిపోతే ఆ 20,000 అమౌంట్ 1 మంత్ రావాల్సింది 1 డేలోనే వచ్చేస్తుంది, అవునా కదా? సో ఈ లాజిక్ తెలుసుకున్న పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఉంటారు, కరోడ్పతులు ఉన్నారు కదా, కార్పొరేట్ వాళ్ళు 1000 మంది ఎంప్లాయీస్ని పెట్టేస్తారు. రోజు వాళ్ళ దగ్గర 8 గంటలు టైం తీసుకుంటారు. మనం కూడా ఇంతకుముందుకు అదే కోవలో ఉన్నాం, 8 గంటలు టైం ఇచ్చేసినాం మనము. 8 గంటలు టైం ఇచ్చేస్తే ఆ మనిషికి ఒక రోజు 1000 ఇంటూ 8 గంటలు అంటే 8,000 గంటలు అవుతుంది, అవునా కదా? 8,000 గంటలు వర్కౌట్ అయిందంటే అతనికి 8,000 గంటల యొక్క అమౌంట్ మొత్తం 1 డేలో వచ్చేస్తుంది. ఎందుకోసమంటే టైమ్ ఈజ్ మనీ, అవునా కదా సార్? సో అంతా థ్యాంక్ యూ. అన్ని అవర్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్ వచ్చేస్తుంది, అవునా కదా? సేమ్ అదే ప్రిన్సిపల్ మన బిజినెస్లో కూడా వర్కౌట్ అవుతుంది. మన దగ్గర కూడా అన్ని అవర్స్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడు మనం కొద్దిగా టీం తయారు చేసుకున్న కొద్దీ స్టెప్ బై స్టెప్గా 1, సో తర్వాత 100, 200, 500 విధంగా టీం తయారు చేసుకున్న కొద్దీ మీరు వేయాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులతో డైమెన్షిప్ అయిపోతారు. నెక్స్ట్ మీ టీం వాళ్ళ కోసం ఒక 1 అవర్ వర్క్ చేసినా కానీ ఒక 1000 మంది మంచి లీడర్స్ 1 అవర్ వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ అవుతాయి? 1000 అవర్స్ అవుతాయి. 1000 అవర్స్ వర్క్ చేయాలంటే మీకు బెనిఫిటా కదా? ఆ 1000 అవర్స్ యొక్క ప్రాఫిట్ మనకు వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ సక్సెస్ జరుగుతుంది సేఫ్ షాప్ పరంగా అంటే ఏదో అదృష్టవశాతంగా లాజికల్ మ్యాజిక్తో కాదు, ఈ విధంగా ఇన్ని అవర్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాఫిట్ వస్తుంది. సో అన్ని అవర్స్ వర్క్ జరగాలంటే మనం టీం క్రియేట్ చేసుకోవాలి. చేసుకుందామా మరి? రెడీ కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.